నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర్. అయితే చాలామంది పిల్లలు లేక బాధపడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా సమస్య మగవారిలో అయితే ఇది ఇంకా ఎక్కువ బాధను కలిగిస్తుంది. మరి ఇలాంటి వారికి కూడా ఒక అవకాశం ఉంది. అదే స్పర్మ్ డోనర్. అసలు ఏంటి స్పర్మ్ డోనర్? దీనివల్ల ఏ విధంగా పిల్లలు కలుగుతారు అని, ఈ స్పర్మ్ డోనర్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు మనతో చెప్పడానికి మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ విజయారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, అసలు ఈ స్పర్మ్ డోనర్ అంటే ఏంటి? ఇది ఎవరికి ఎక్కువగా అవసరం పడుతుంది? నమస్తే, నేను డాక్టర్ విజయారెడ్డి, అవిరా ఫెర్టిలిటీ, మాదాపూర్. స్పర్మ్ డోనార్ అన్నది ఈ మనకి ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఈ అడ్వాన్స్డ్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ వచ్చిన తర్వాత ఇది కూడా ఒక వరం లాంటిది అన్నమాట. చాలామంది కపుల్స్కి మన ఇండియన్ సినారియోలో పిల్లలు లేరు అన్న తర్వాత ఫస్ట్ ఫిమేల్కే టెస్టులు చేపిస్తారు చాలామంది. మనం డాక్టర్స్ ఎంత అడ్వైస్ చేసినా మేల్ పార్ట్నర్ని వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా వాడికి ఏముండదు, ముందు అమ్మాయిని చూడండి, ఇది ఎక్కువ వినిపిస్తుంది అన్నమాట. వాళ్ళకి మనం సైమల్టేనియస్గా ఇద్దరిని చేస్తేనే ఇద్దరిలో ఏం ప్రాబ్లం ఉన్నది అన్నది తెలుస్తుంది. ఫిమేల్లో ఒకవేళ పీసీఓ ఉండొచ్చు, ఫైబ్రాయిడ్ ఉండొచ్చు, ఇలాంటి ఏమైనా ప్రాబ్లం ఉన్నా మన అవుట్లుక్ ఒకరి మీదనే కాన్సన్ట్రేట్ అవుతుంది. ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 5 years అయిపోయింది, ఆ తర్వాత కూడా పిల్లలు లేరు అని అప్పుడు ఒప్పుకుంటారు మేల్ పార్ట్నర్. ఫైనల్గా చూస్తే వారికి స్పర్మ్ అన్నది ఉండదు. సో ఇది యాక్సెప్టెన్స్ అనేది మనకి కొంచెం కష్టపడతారనమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి పరిష్కారం ఏంటి అన్నప్పుడు స్పర్మ్ డోనార్ అంటే ఏఆర్టీ బ్యాంక్ పర్మిషన్ ఉన్న వాళ్ళ దగ్గర, ఈ మగవారు అంత ఫిట్ ఉన్నవాళ్ళు వారు లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే డొనేట్ చేయాల్సి ఉంటుంది. వాలంటరీగా డొనేట్ చేయడానికి వస్తే బ్యాంక్ వాళ్ళకి అన్ని జనరల్ హెల్త్ కండిషన్స్ చూసుకున్న తర్వాత వైరల్ మార్కర్స్ అన్నీ నెగిటివ్ ఉంటే వారి దగ్గర స్పర్మ్ తీసి ప్రిజర్వ్ చేస్తారు. సో ఈ సెమెన్ అన్నది వాళ్ళ దగ్గర ప్రిజర్వ్ అయి ఉంటుంది. ఈ లెవెల్ 2 కానీ లెవెల్ 1 కానీ, అంటే ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ, ఎవరైతే మేల్ పార్ట్నర్కి స్పర్మ్ అనేది లేదో వారు ఈ బ్యాంక్ని అప్రోచ్ అయినట్లయితే స్పర్మ్ని వీళ్ళు ఇస్తారనమాట. సో ఈ విధంగా డొనేషన్ అన్నది వాలంటరీగా లైఫ్లో ఒక్కసారి మాత్రమే చేయాలి. అంటే ఇది బ్లడ్ బ్యాంక్లో లాగా రిపీటెడ్గా చేయకూడదు. లైఫ్లో ఒక్కసారి మాత్రమే డొనేట్ చేయాలి. ఈ డొనేట్ చేసిన స్పర్మ్ అనేది ఏఆర్టీ బ్యాంక్లో ఉంటుంది. ఈ ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ అవసరమైన కపుల్కి ఆ పర్టికులర్ సెంటర్స్ వాళ్ళు ఈ బ్యాంక్లో రిక్వెస్ట్ పెట్టుకొని ఈ డొనేటెడ్ స్పర్మ్ని తీసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఐయుఐ అవసరమా ఐవీఎఫ్ అవసరమా అన్నది చేస్తారన్నమాట. సో డోనార్ స్పర్మ్ అన్నది ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చారు అన్నది ఎవరికి తెలియదు. ఇది టోటలీ కాన్ఫిడెన్షియల్. సో స్పర్మ్ డోనార్ తీసుకున్న వారికి కానీ ఇచ్చిన వారికి మనం స్పర్మ్ ఎవరికి డొనేట్ చేసామన్నది తెలియదు, తీసుకున్న వారికి కూడా ఇది ఎవరి స్పర్మ్ అన్నది తెలియదు. సో ఆ విధంగా ఎవరు కూడా దీని గురించి అప్రిహెన్షన్ చెందాల్సిన అవసరం లేదు. డెలివరీ అయిన తర్వాత కూడా ఆ బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్లో మదర్ అండ్ ఫాదర్గా వీళ్ళిద్దరు నేమ్సే ఉంటాయి. ఇంకా ఎక్కడ కూడా స్పర్మ్ డోనార్ రోల్ అన్నది ఉండదు. మనం బ్యాంక్ వాళ్ళు కూడా డొనేట్ చేసినప్పుడే వాళ్ళతో సైన్ కూడా పెట్టించుకుంటారు, మీకు ఎటువంటి రైట్ కూడా లేదు ఈ బేబీ మీద అని. ఇట్ ఈస్ ఓన్లీ ఒక సర్వీస్, అంతేకాని రైట్స్ కాదు. అంటే స్పర్మ్ డోనార్ ఇచ్చే వాళ్ళది ఒక సర్వీస్ మాత్రమే. పెద్ద మనసు చేసుకొని వేరే వారికి లేని కపుల్కి హెల్ప్ చేయడమే కానీ వారికి ఒక రైట్ కాదు. ఈ స్పర్మ్ డోనార్ వలన ఎన్నో సంతానం లేని కపుల్స్ మనం ఎంతమందినో చూస్తున్నాము, వారు జీవితాల్లో ఆనందం వస్తుంది. ఎందుకంటే మేలుకు కూడా సొసైటీలో పిల్లలు లేరు అన్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అయితేనేమి ఒక చులకన భావం అన్నది ఉంటుంది. సో ఈ విధంగా వారు ముందుకెళ్ళినట్లయితే అంటే హస్బెండ్ వైఫ్ మధ్యన ఏం సమస్య ఉండదు. ఎందుకంటే అన్నాళ్ళ ప్రయాణంలో వాళ్ళకి ఒకరు అర్థం చేసుకొని ఉంటారు. కానీ పిల్లలు లేరు అన్నది థర్డ్ పార్టీ వారికి పెయిన్ఫుల్గా ఉంటుంది, వారు కామెంట్స్ వీళ్ళకి పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఈ ఇబ్బందులు లేకుండా ఈ డోనార్ స్పర్మ్ని వాడుకుంటే వారికి ఒక బేబీ అనేది ఉంటుంది. మోరోవర్ మేల్ కూడా ఇంత మనకి కోఆపరేట్గా ఉండే విమెన్కి ఆమె బేబీ ఆమెకు ఉంటే బాగుండు అని ఆలోచించినప్పుడు స్పర్మ్ డోనర్కి ఒప్పుకున్నట్లయితే
ఆ లేడీకి కూడా వాళ్ళ బేబీ అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. అవును. సో ఈ విధంగా ఈ స్పర్మ్ డోనార్ మూలన వారికి సొసైటీలో వాళ్ళ బేబీ అన్న ఫీలింగ్ ఉంటుంది, వారికి కూడా వాళ్ళ బేబీని వారే పెంచుకుంటారు. అది ఎవరి స్పర్మ్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి తెలియదు. ఇట్ ఈస్ వెరీ వెరీ కాన్ఫిడెన్షియల్. ఈ డొనేషన్ అనేది కూడా వాళ్ళు లైఫ్లో ఒక్కసారి మాత్రమే చేయాలి, డోనార్ అన్న వాళ్ళు కూడా. సో ఈ స్పర్మ్ డోనార్ అనేది ఎవరికైతే కపుల్స్లో స్పర్మ్ ఈ సెమెన్ అనాలిసిస్లో కౌంట్ లేదని వచ్చినా, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకొందరికి స్పర్మ్ కౌంట్ ఉంటుంది కానీ వాళ్ళిద్దరు జీన్ మ్యాచ్ అవుతుంది. అటువంటి కండిషన్స్లో అయినా ఈ స్పర్మ్ డోనార్కి వెళ్ళినట్లయితే చిన్న ప్రొసీజర్లోనే వారికి రిజల్ట్ అనేది బాగా వస్తుంది. ఎందుకంటే ఫిమేల్ అన్ని కంప్లీట్ ఫిట్ ఉన్నట్లయితే ఐయుఐ ద్వారానే మనము ట్రీట్మెంట్ చేస్తాం. మేడం, మరి ఈ స్పర్మ్ డోనర్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే చూస్ చేసుకునేటప్పుడు ఆ పర్సన్ ఎలా చూస్ చేసుకుంటారు? ఆ పేషెంట్ మంచి క్వశ్చన్ అమ్మా ఇది. అతను డొనేట్ చేయడానికి వచ్చిన ఎవరైతే వస్తారో వారిని ఫస్ట్ మనం వైరల్ మార్కర్స్ చూస్తాం. ఫస్ట్ స్క్రీనింగ్ అయిపోయిన తర్వాతనే వాళ్ళని సెమెన్ అనాలిసిస్ చేస్తాం. ఓకే. సో వైరల్ మార్కర్స్లో వారు డోనర్స్ కాబట్టి హెచ్పిఎస్ఏజీ, హెచ్ఐవి, హెచ్సివి ఇటువంటి వైరస్ ఏమైనా ఉన్నట్లయితే అక్కడనే స్క్రీన్ అయిపోతారు వాళ్ళు. మనం అసలు సెమెన్ అనాలిసిస్ కూడా చేయం వాళ్ళకి. సో ఇవి నెగటివ్ ఉంటే నెక్స్ట్ జనరల్ హెల్త్ సెమెన్ అనాలిసిస్కి ఇస్తామన్నమాట. ఇచ్చినప్పుడు ఆ కౌంట్ ఎంత ఉంది అవన్నీ చూస్తాము. వారికి కూడా ఏమైనా కొంచెం లో ఉన్నది అట్లా అనిపించినా కూడా మనం వారికి కూడా హెల్దీ అవ్వడానికి కొన్ని టాబ్లెట్స్ అవి ఇచ్చి పంపిస్తాము. జనరల్ హెల్త్ కూడా చెకప్ చేస్తాం. షుగర్, బీపీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని చూస్తాము. అవేమీ లేవు అంటే అగైన్ ఆఫ్టర్ కౌంట్ బాగుంటే ఆఫ్టర్ త్రీ డేస్ వచ్చి డొనేట్ చేయమంటాము. ఎంబ్రియాలజిస్ట్ ఉంటారు, వారికి కంప్లీట్గా గైడ్ చేస్తారు ఎలా ఇవ్వాలని. ఒక ½ అన్ అవర్ ఇక్కడ ఉంటే సరిపోతుంది. డే కేర్ ప్రొసీజరే. ½ అన్ అవర్ తర్వాత వాళ్ళు ఎంబ్రియాలజిస్ట్గా కంటైనర్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవచ్చు. అలా కొంత లో కౌంట్ ఉంది అన్న వారికి కౌంట్ పెంచడానికి కూడా మళ్ళీ ట్యాబ్లెట్స్ ఇస్తాము. వాళ్ళు ఆఫ్టర్ 3 months వచ్చి డొనేట్ చేస్తారనమాట. సో పేషెంట్ ఇక్కడ నైట్ ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ ½ అన్ అవర్ ఉంటే సరిపోతుంది. వాళ్ళకి టోటలీ ప్రైవసీ ఉంటుంది. ఎంబ్రియాలజిస్ట్ ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వారు డొనేట్ చేసిన తర్వాత వెళ్ళిపోతారు. తర్వాత వారు మళ్ళీ బ్యాంక్ని ఎటువంటి క్వశ్చన్ కూడా వారు స్టోర్ చేసుకున్నటువంటి డొనేట్ చేసినటువంటి స్పర్మ్ గురించి అడగరాదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.